హాయ్ హలో వెల్కమ్ టు G8 న్యూస్. తెలంగాణ రాష్ట్రంలో ఏం జరుగుతుంది? తెలంగాణ రాష్ట్ర రాజకీయాలు నేటికి కూడా ఆంధ్రుల చేతుల్లో ఉన్నాయి అనిపించేటటువంటి సంఘటనలు ఈరోజు మనం తెలంగాణ రాజకీయాలలో ఎందుకు చూస్తున్నాం? తెలంగాణకి ముఖ్యమంత్రిగా ఉన్నది ఒక కాంగ్రెస్ పార్టీ వ్యక్తియా లేకపోతే వేరే ఇతర పార్టీల ఏజెంటా అనేటటువంటి సందిగ్ధంలో తెలంగాణ ప్రజలు అసంతృప్తిగా ఎందుకు ఉన్నారు అనే అంశాలన్నీ కూడా ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. ఇప్పటికే మీకు నా బ్యాక్గ్రౌండ్లో చూసినటువంటి కొత్త పలుకు అనే ఆర్టికల్ ద్వారా మీకు కొంతలో కొంత అయిన విషయం అర్థమయ్యే ఉండొచ్చు. అయితే ఆగండి, ఈ కాలంలో ఈ ప్రస్తుత రాజకీయ పరిస్థితుల్లో ముఖ్యంగా పత్రికలో వస్తున్నటువంటి ఎడిటోరియల్స్ని చదివిన తర్వాత మనం అవగాహన చేసుకుందాం అనుకుంటే తప్పులో కాలేసినట్టే. ఈ ఆర్టికల్ మొత్తం నేను కూడా మీలాగే చాలా ఎంతూసియాస్టిక్గా చదివాను. అరే, ఒక సీనియర్ జర్నలిస్ట్ రాసిన ఆర్టికల్లో బహుశా నా రాష్ట్రానికి సంబంధించినటువంటి నిజానిజాలు అన్నీ ఉంటాయి కాబోలు, నా రాష్ట్ర మంత్రుల మీద వస్తున్నటువంటి ఆరోపణలు అందులోని నిజానిజాలు తెలుస్తాయి కాబోలు అన్నట్టుగానే ఈ వ్యాసం మొత్తం చదవడం మొదలుపెట్టిన తర్వాత చదువుతూ వస్తుంటే కొన్ని లైన్ల తర్వాతనే నాకు విషయం అనేది అర్థమైంది. సో ప్రస్తుత రాజకీయ పరిస్థితుల్లో తెలంగాణ రాజకీయాలలో ఆంధ్రుల పెత్తనం ఏ రకంగా ఉంది, తెలంగాణ రాజకీయ నాయకులను ఆంధ్రులు గుప్పిట్లో పెట్టుకుని ఎట్లా పావులు కదుపుతున్నారు అనేటటువంటి అంశం అవగాహనకి రావాలంటే దయచేసి ఈ ఆర్టికల్ చదివిన వాళ్ళు కామెంట్ చేయండి మీకు ఎట్లా అనిపించిందో. సరే, ఇక విషయానికి వద్దాం. మీ అందరికీ తెలంగాణలో ప్రస్తుతం జరుగుతున్నటువంటి పరిస్థితులలో బాగా వినిపిస్తున్నటువంటి అంశాలు ఒక 2-3 గుర్తు చేసిన తర్వాత దాన్ని మనం కూలంకషంగా విశ్లేషిద్దాం. మొదటిగా మీ అందరికీ ఒక వార్త పరిచయం అయ్యే ఉంటుంది ఇదివరకే. ఏంటి? ఒక మంత్రి 2 IAS అధికారులతో రాసలీలలు అని చెప్పేసి హెడ్లైన్స్ రావటం, వార్తలు ప్రచురితం అవటం ఒకే ఎపిసోడ్ అవుతే దాని ఇమీడియట్ ఎపిసోడ్గా ఆ జర్నలిస్టులు అరెస్ట్ అవ్వడం. అయితే దాని మధ్యలో సిట్ అనేది ఒకటి ఏర్పాటు చేసింది అధికారికంగా. దాని తాలూకా ప్రభావంగానే ఈ జర్నలిస్టులు అరెస్ట్ అవ్వటం, ఆ తర్వాత ఇంకేదో జరగటం, ఆ తర్వాత ABN నుంచి ఈ RK నుంచి కొత్త పలుకు పేర ఒక వ్యాసం రావటం, ఇవన్నీ వరుసగా టకాటక్ జరిగినటువంటి అంశాలు. అయితే ఇందులో అభ్యంతరకరమైనటువంటి అంశాలు ఎట్లా తెలంగాణ మేధావులను బాధ పెడుతున్నాయనేటటువంటిది ఇక్కడ పాయింట్. అంతేకాకుండా తెలంగాణ ప్రజలకు, తెలంగాణ రాజకీయాలకు, ముఖ్యంగా తెలంగాణ కాంగ్రెస్ పార్టీకి ఈ అంశాలన్నీ కూడా ఎట్లా ప్రమాదంగా ఉన్నాయనేవి ఇప్పుడు చర్చించుకుందాం. ఇందులో తెలంగాణ వాళ్ళు తెలుసుకోవాల్సినటువంటి అంశమే ఎక్కువ కాబట్టి మీరు అసలు స్కిప్ చేయకండి. మొదటగా రాజకీయాలు నడుస్తున్న తీరు చూసి, పత్రికలు ప్రచురిస్తున్నటువంటి విధానం చూసి, వార్తల్లో మీరు వింటున్నటువంటి మాటల్ని చూసి మీరు ఒక అవగాహనకి వచ్చినట్టయితే ఈ వీడియో చూసిన తర్వాత మీ అవగాహన మారొచ్చు. అందులో నన్ను తప్పు పట్టడానికి లేదు. విశ్వసనీయ వర్గాల సమాచారం మేరకే నేను ఈ అంశాలన్నీ చెప్తున్నాను. సరే, కథ దగ్గరికి వద్దాం. ఫస్ట్ ఈ జర్నలిస్టుల అరెస్ట్, అంతకుముందు వచ్చిన రాసలీల వార్తల దగ్గరకు వస్తే మొదటగా వినిపిస్తున్నటువంటి సమాచారం ఏంటంటే స్వయాన రేవంత్ రెడ్డి, RK వీళ్ళిద్దరూ కలిసి ఈ రాసలీల ఎపిసోడ్ను అంటే స్క్రిప్ట్ 1 ప్లాన్ 1లో భాగంగా NTV వాళ్ళకి స్క్రిప్ట్ ఇచ్చి వాళ్ళ చేత ప్రచురించారు. అయితే అది బెడిసి కొట్టి, ఎందుకంటే ఒక దళిత IAS అధికారిని ఉండి వాళ్ళకి వ్యతిరేకంగా వాళ్ళ వ్యక్తిత్వ హననానికి పాల్పడేటటువంటి వార్తను, వాళ్ళ ప్రైవేట్ అంశాన్ని, అసలు అది వాస్తవమో అవాస్తవమో తెలియనటువంటి ఒక అంశాన్ని టీవీ ఛానల్ ఎట్లా ప్రచారం చేస్తుంది అనే విధానంతో భారతదేశ వ్యాప్తంగా ఉన్న అఖిల భారతీయ IAS అధికార బృందం అందరూ కూడా వెంటనే సీరియస్ అయ్యి NTVని ప్రశ్నించడం, అంతేకాకుండా సిట్ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేయటం, ఈ IAS అధికారులకు తోడుగా IPS అధికారులు కూడా ఎంటర్ అవ్వటం, ఇదంతా పెద్ద ఎత్తున జరిగి సిట్ ఏర్పాటు చేయాలి అనేటటువంటి ఒక డిమాండ్ తెర మీదకి వచ్చింది. సజ్జనార్ చేతుల మీదుగా ఆయన నేతృత్వంలో సిట్ కూడా ఏర్పాటు చేసిర్రు. ఆ తర్వాత కథ మలుపు తిరిగిన తర్వాత కొత్తగా మనకి కథలు బయటకు వస్తున్నాయి. అందులో ఒకటే ఈ రెండో ప్లాన్ B ప్రకారంగా RK రాసినటువంటి ఈ కొత్త పలుకు లేదా కమ్మ పలుకులో భాగంగా ఉన్నటువంటి ఈ బొగ్గు కోసం నీచ కథనం. అయితే ఈ స్క్రిప్ట్ కూడా రేవంత్ రెడ్డి ద్వారా వచ్చినదే అని వినిపిస్తోంది. అయితే రేవంత్ రెడ్డి ఎందుకు RKతో చేతులు కలిపి స్క్రిప్ట్ని NTV వాళ్ళకి ఇచ్చారు? వీళ్ళకి అంటే RKకి స్వతహాగా ఎన్నో ఆయన దలుచుకుంటే ఒక యజమానిగా ఆయన ఏమైనా క్రియేట్ చేయొచ్చు. ఆయనకి ప్లాట్ఫామ్స్ తక్కువయ్యా అంటే ఇక్కడ 2 వినిపిస్తున్నాయి. ఒకటి, RK తెలంగాణ వ్యక్తి కాకపోవటం, రెండవది ఏంటంటే ఈ విషయంలో తను డైరెక్ట్గా ఇన్వాల్వ్ అయితే
డ్యామేజ్ అనేది డైరెక్ట్గా రేవంత్ రెడ్డి చేయిస్తున్నాడు అనేది ఎక్స్పోజ్ అవుతుంది అని చెప్పేసి విశ్వసనీయ వర్గాల నుంచి, మేధో వర్గాల నుంచి వస్తున్నటువంటి విషయం. ఇది పక్కకి పెడితే రేవంత్ రెడ్డి ఆర్కే కలిసి ఎన్టీవీ వాళ్ళని, అంటే ఎన్టీవీ అధినేత ఎవరైతే ఉన్నారో చౌదరి గారు, సో ఆ చౌదరి గారితో మాట్లాడి ప్లాన్ ప్రకారంగానే ఆ మంత్రితో ఐఏఎస్ అధికారినుల రాసలీలలు అనే స్క్రిప్ట్ని పబ్లిష్ చేయించినప్పటికీ కూడా సిట్ ఏర్పాటు చేసి చాలా సీరియస్గా ఐఏఎస్ అధికారుల నుంచి ఒత్తిడి వచ్చి సిట్ ఏర్పాటయ్యాక జర్నలిస్టులను అరెస్ట్ చేయాలి అనేది బయటకు వచ్చిన తర్వాత ఆ జర్నలిస్టులు కూడా సజ్జనార్ నేతృత్వంలో అరెస్ట్ అయ్యాక రాష్ట్రంలో ఉన్నటువంటి జర్నలిస్టులే కాక బీఆర్ఎస్ నేతలందరూ కూడా అదెట్లయితుంది అంటే ఒక సంస్థలో వాళ్ళ వృత్తి వాళ్ళు చేసినందుకు, వాళ్ళ వృత్తిగత బాధ్యతను నిర్వర్తించినందుకు మీరు ఆ ఎంప్లాయీస్ని ఎట్లా అరెస్ట్ చేస్తారు? మేనేజ్మెంట్ని కదా అరెస్ట్ చేయాలి. ఆ సోకాల్డ్ చౌదరి గారిని ముందు మీరు అరెస్ట్ చేయండి అని చెప్పేసి చెప్పారు. అక్కడ అసలు కథ మొదలైంది. అరే అట్లెట్లా? సరే, ఇప్పుడు ఎన్టీవీ ఓనర్ ఎవరైతే ఉన్నారో ఆ సోకాల్డ్ చౌదరి గారిని అరెస్ట్ చేశారే అనుకుందాం. ఇక్కడ 2 చిక్కులు వస్తాయి రేవంత్ రెడ్డి గారికి. ఎట్లా? మనం సరిగ్గా లాజికల్గా ఆలోచిస్తే ఎట్లా? ఒకటేమో అరే ప్లాన్ వేసిందే వీళ్ళు కదా అని చెప్పేసి బయటకు వస్తుంది. అప్పుడు మొత్తం కూడా ఎంత అయితే ఇదంతా జరిగిందో ఇదంతా కూడా రివర్స్ అయిపోతుంది కదా. సో అందుకు ఒకటి అరెస్ట్ చేయలేదు. ఆ తర్వాత ఇంకొకటి ఏంటంటే యజమానిని అరెస్ట్ చేస్తే చౌదరి కదా, ఇక్కడ ఉన్నటువంటి చౌదరిని అరెస్ట్ చేయాలంటే కూడా రేవంత్ రెడ్డికి ఆంధ్రాలో ఉన్నటువంటి చౌదరి కమ్మల సపోర్టు, వాళ్ళ పర్మిషన్ అనేది అవసరం పడుతుంది. రేవంత్ రెడ్డి అనేటటువంటి వాడు ఎప్పటికైనా, నేను అంటే గతంలో పనిచేసినటువంటి సంస్థలో ఉన్నప్పుడు చెప్పినా, ఇప్పుడు G8లో కూడా చెప్తున్నది ఏంటంటే రేవంత్ రెడ్డి తను రాహుల్ గాంధీకి చెందినటువంటి కాంగ్రెస్ పార్టీ మనిషి కాదు. బీజేపీ కాంగ్రెస్ వ్యక్తి అనుకోండి, లేదంటే చంద్రబాబు నాయుడు కాంగ్రెస్ వ్యక్తి అని అనుకోండి. కాబట్టి ఈ చౌదరి గారిని అరెస్ట్ చేయాలంటే ఆ చౌదరి గారుల నుంచి, ఆ కాపుల నుంచి పర్మిషన్ కావాలి. ఇంకొక విషయం, మరి ఇప్పుడు అరే యజమానిని అరెస్ట్ చేయాలి కదా, ఎంప్లాయీస్ని ఎట్లా అరెస్ట్ చేస్తారు అని చెప్పేసి జర్నలిస్టులు, బీఆర్ఎస్ అధినేత, బీఆర్ఎస్లో ఉన్నటువంటి అందరూ నేతలు కూడా ప్రశ్నించేసరికి రేవంత్ రెడ్డి చాలా తెలివిగా అసలు సిట్ ఎవరు ఏర్పాటు చేసిండ్రు, సిట్ ఏర్పాటు చేసిరని నాకు తెలియదు అని చెప్పేసి చెప్పిండు. ఈ విషయం ఇక్కడ అభ్యంతరం అంతా ఉంది. మీకు ఈ మాటలకి సాక్ష్యం కావాలంటే ఈ వ్యాసంలో ఉంటాయి, చదవండి. ఇప్పుడు ప్రస్తుతం తెలంగాణలో హోంమంత్రి ఎవరు? హోంశాఖ ఎవరితో ఉంది అంటే రేవంత్ రెడ్డితో ఉంది. మరి ఒక హోంమంత్రికి తెలియకుండా, అంటే హోంశాఖ ఉన్నటువంటి ఆ సోకాల్డ్ మంత్రికి తెలియకుండా రాష్ట్రంలో ఒక సిట్ ఏర్పాటు అవుతుందా? కేవలం సజ్జనారే చేసుంటాడా? అట్లాంటప్పుడు ఇక్కడ ఒక ప్రశ్న వస్తుంది కదా, తెలంగాణకి ఇంతకీ హోంమంత్రి ఎవరు? రేవంత్ రెడ్డియా సజ్జనారా? మరి ఈ ప్రశ్న వస్తున్నప్పుడు రేవంత్ రెడ్డి ఏం చేస్తున్నట్టు? పోనీ పక్కన పెడదాం. సిపి సజ్జనారే హోంమంత్రి అనేటటువంటిది ఏదైనా ఆఫీషియల్గా ఏమైనా ఉందా, లేదంటే సజ్జనార్ నేతృత్వంలోనే ఇది మొత్తం నడుస్తుంది అనేటటువంటి క్రెడిబిలిటీ ఉన్నటువంటి వార్త ఏమైనా ఉందా? కేవలం దీంతో రేవంత్ రెడ్డికి సంబంధం లేదు, ఈ సిట్ ఏర్పాటు అయిన తర్వాత మాత్రమే రేవంత్కి తెలిసింది అనే విషయాన్ని ఆర్కే ఎట్లా చెప్తాడు? ఈ రాజకీయాల పైన మనకంటే ఎక్కువ ఆయనకు అవగాహన ఉందా? లేదంటే రాష్ట్ర రాజకీయాల గురించి ఆయన ఇంట్లోంచి ఏదో వండి వారుస్తున్నట్టుగా, ఆయన మన ప్లాన్డ్గా నడిపిస్తున్నట్టుగా ఎట్లా చెప్పగలిగిండు అంత స్ట్రాంగ్గా అనేటటువంటిది ఈరోజు తెలంగాణ ప్రజలు ఆలోచించుకోవాలి. ఈ విషయం మొత్తంలో బట్టి విక్రమార్క ఒక సైడ్ అవ్వడానికి కారణాన్ని కూడా నేను మాట్లాడతా. మొదటి నుంచి రేవంత్ రెడ్డి ప్రస్థానాన్ని ఒకసారి చూస్తే ప్రస్తుత ఈ అంశం మొత్తం మీద మీకు ఒక క్లారిటీ అనేది వస్తుంది. రేవంత్ రెడ్డికి మొదటి నుంచి కూడా బహుశా ఆయన RSS స్కూల్ నుంచి వచ్చిన అని చెప్పుకుంటాడు కాబట్టి ఆ కారణం వల్లనో ఆ ప్రభావం వల్లనో ఏమో కానీ ఒక్కొక్క మంత్రిని టార్గెట్ చేయటం అనేది చాలా 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 వెన్నతో పెట్టిన విద్య. బ్లాక్మెయిల్ కింగ్, సెటిల్మెంట్ కింగ్ అని చెప్పేసి రేవంత్ రెడ్డిని చాలా మంది అనడానికి కారణం కూడా ఇదే అని వినిపిస్తోంది. ఒక్కొక్క మంత్రిని టార్గెట్ చేసి వాళ్ళని బ్లాక్మెయిల్ చేయటం, వాళ్ళని టార్గెట్ చేసిన తర్వాత వాళ్ళ పీక మీద కత్తి వస్తుంది, అంటే లిటరల్గా కాదు. సో వాళ్ళు ఒక సమస్యలో ఇరుక్కున్నాక వాళ్ళు పరిగెత్తుకుంటూ రేవంత్ రెడ్డి దగ్గరికి వెళ్తే రేవంత్ రెడ్డి వాళ్ళని ఆ సమస్య నుంచి బయటపడేయడం, ఇది ఒక దినవారీ చర్యలాగా అయిపోయింది రేవంత్ రెడ్డికి. ఒక మంత్రిని టార్గెట్ చేసి వాళ్ళని లొంగ తీసుకోవడం, వాళ్ళని ట్రాప్ చేయడం, ఇంకా చెప్పాలంటే వాళ్ళని బలహీనుల్ని చేసి వాళ్ళని తన గుప్పిట్లో పెట్టుకొని రాజకీయాలలో తను ఏదో చేయాలనుకుంటున్నాడు.
ఇది రేవంత్ రెడ్డి ఈచ్ అండ్ ఎవ్రీ అడుగుజాడని మనం గమనించినట్టయితే మనకు కనిపిస్తుంది అని చెప్పేసి ప్రజలు మాట్లాడుతున్నారు. ప్రజలకి కూడా ఈ విషయం అర్థమవుతుంది. కానీ ఆర్కే ఎందుకో మరి ఇట్లాంటి చాలా అమాయకంగా మాట్లాడుతున్నట్టుగా ఈ వ్యాఖ్యలన్నీ చేసిండు. సరే, తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఎట్లా వచ్చింది, బట్టి గురించి మనం ఇప్పుడు ఎందుకు మాట్లాడాలి అనుకునేది ఇక్కడ అవసరమైనటువంటి పాయింట్. కాంగ్రెస్ రాకముందు బీఆర్ఎస్ హయాంలో ఎవరు కేసీఆర్ నన్ను గెలిపించండి, మొదటి దళిత ముఖ్యమంత్రిని చేస్తా, నేను మన తెలంగాణ రాష్ట్రానికి మొదటి ముఖ్యమంత్రిగా దళితుడిని చేస్తాను అన్నాడు. అయితే మనం గెలిపించినాం, కానీ ఆయన మాట మార్చేసిండు, నేను అసలు అననే లేదు అని అన్నాడు. ఆ మచ్చ కేసీఆర్కు జీవితం మొత్తం కూడా పడే ఉంటుంది. ఆ మచ్చ ఎట్లానూ పోదని తెలంగాణ చరిత్ర కూడా గుర్తుపెట్టుకుంటుంది. కేసీఆర్ ఇట్లా ఒక మాట, ఒక వాగ్దానం చేసి దాన్ని మీరిండు అని చెప్పి. అయితే ఈ కేసీఆర్ని ఓడగొట్టే సందర్భం ఎట్లా వచ్చింది అన్న చూసుకుంటే తీన్మార్ మల్లన్న కావచ్చు, జర్నలిస్ట్ ఒలివెలుగు రఘు కావచ్చు, ఇంకా కొంతమంది పెద్ద ఎత్తున ప్రశ్నించడము, వాళ్ళు జైళ్ళకి వెళ్ళడం, ఇట్లా కొన్ని ఎపిసోడ్స్ తర్వాత కేసీఆర్ మీద వచ్చినటువంటి నెగిటివిటీ తర్వాత బీఆర్ఎస్ పార్టీలో చీలికలు రావడం, లోపల క్రైసిస్ రావడం, ఒకరితో ఒకరికి సత్సంబంధాలు లేకపోవడం, ఒక అండర్స్టాండింగ్ లేకపోవడం, కలిసికట్టుగా పనిచేసే ఒక విధానం లోపించడం వల్ల కూడా కేసీఆర్కు బెడిసి కొట్టి బీఆర్ఎస్ ప్రభుత్వం మళ్ళీ గెలవకుండా బీఆర్ఎస్ ఓడిపోయి కాంగ్రెస్ వచ్చింది. అయితే కాంగ్రెస్ గెలుపు వెనక రేవంత్ రెడ్డి ఉన్నాడా అన్నది మాట్లాడుకోవాలి. ఇక్కడ అసలు సొల్యూషన్ ఉంటుంది. ఎప్పుడైతే ఎన్నికలు జరిగి కాంగ్రెస్ పార్టీ గెలిచిందో అప్పుడు 2 పేర్లు తెర మీద ఉన్నాయి. కానీ రేవంత్ రెడ్డి కంటే ముందు కూడా ఉన్నటువంటి పేరేది అంటే బట్టి విక్రమార్క. రాహుల్ గాంధీ ఏదైతే విధంగా దేశం మొత్తం పాదయాత్ర చేసి తన పార్టీని బలపరుచుకోవాలని ప్రయత్నం చేసిండో ఆ రకంగా తెలంగాణ వ్యాప్తంగా బట్టి విక్రమార్క పాదయాత్ర చేసి కాంగ్రెస్ను మళ్ళీ నిర్మించాలి, కాంగ్రెస్ను బలపరచాలి అనే ఉద్దేశంతో పాదయాత్ర మొదలు పెడితే దివంగత గద్దర్ ఆ విషయంలో బట్టి విక్రమార్కకు మద్దతునిచ్చిండు. గద్దర్ మద్దతుతోటి బలంగా బట్టి విక్రమార్క ప్రజల లోపట ఇంకా ఎక్కువ దగ్గరయ్యాడు తెలంగాణ ప్రజలకి. ఆ తర్వాత ఎవరికి మరి ముఖ్యమంత్రి అయ్యే అవకాశం ఉంది, అర్హత ఉంది అనేటటువంటి ప్రశ్న కాంగ్రెస్ గెలుపు మన ముందు ఉంచినప్పుడు తెలంగాణ ప్రజానీకం మొత్తం కూడా బట్టి విక్రమార్క గెలుస్తాడు, బట్టి విక్రమార్కనే ముఖ్యమంత్రి అవుతాడు అని అనుకున్నారు. ఒకవేళ మల్లు బట్టి విక్రమార్క కనుక తెలంగాణకి ఇప్పుడు ముఖ్యమంత్రిగా ఉండుంటే తెలంగాణ చరిత్ర కూడా బట్టిని గుర్తుపెట్టుకునేది. అంతేకాకుండా కాంగ్రెస్ పార్టీకి తెలంగాణ చరిత్రలో ఒక మకుటం ఏర్పడేది. ఎందుకు? దళితుడిని ముఖ్యమంత్రి చేశారు అని. అయితే కేవలం దళితుడు అవటమే బట్టి విక్రమార్కకు అర్హతన అంటే కాదు. బట్టి మొదటి నుంచి పార్టీ నిర్మాణంలో చేసినటువంటి కృషి అన్ని పార్టీ తరఫున మాట్లాడుకుంటే ప్రజా సంక్షేమము, ప్రజాక్షేమ ఇవన్నీ పక్కన పెడితే కాంగ్రెస్ పార్టీని నిలబెట్టడానికి, పునఃప్రతిష్ఠించడానికి తెలంగాణలో బట్టి విక్రమార్క చేసిన కృషి వేరే ఇతర సభ్యులు చేయకపోవడం, వేరే ఇతర సభ్యుల కంటే ఈయన కృషి ఎఫర్ట్స్ ఎక్కువ పెట్టడం వల్ల కూడా ముఖ్యమంత్రిగా అర్హతలు రేవంత్ రెడ్డి కంటే బట్టి విక్రమార్కకే ఎక్కువ ఉంది అని చెప్పేసి తెలంగాణ సమాజం మొత్తం చూసిండ్రు. కానీ బట్టి విక్రమార్క ఎక్కడ ఫెయిల్ అయిండు అంటే, ఎక్కడ ఓడిపోయిండు అంటే, ఒక ముఖ్యమంత్రికి ఉండాల్సినటువంటి అర్హతలలో రేవంత్ రెడ్డితో పోటీపడి బట్టి విక్రమార్క గెలవగలిగిండు. కానీ ముఖ్యమంత్రి కుర్చీని కొనుక్కోవటంలో డబ్బు పరంగా బట్టి విక్రమార్క ఓడిపోయిండు. అంటే ముఖ్యమంత్రి పదవి కోసం, ముఖ్యమంత్రి కుర్చీ కోసం రేవంత్ రెడ్డి పోసినంత డబ్బు బట్టి విక్రమార్క పోయకపోవటం వల్లనే ఈరోజు రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయిండు. బట్టి విక్రమార్క ఉప ముఖ్యమంత్రి అనేటటువంటి నామమాత్రపు పదవితోటి సరిపెట్టుకుంటున్నాడు అని చెప్పేసి మేధావుల వర్గం నుంచి వినిపిస్తున్నటువంటి ఉవాచ. సో ఇది కాన్సెప్ట్. మొత్తానికి ఢిల్లీ వెళ్ళి సడన్లీ ఢిల్లీ వెళ్ళి నేను పదవి కొన్నాడు అనేటటువంటి మాట కేవలం మేధావుల నుంచి కాకుండా తెలంగాణ వ్యాప్తంగా కూడా ఉండడానికి కారణం ఇదే. సరే, ఇప్పుడు మళ్ళీ కమింగ్ బ్యాక్ టు ద పాయింట్. రేవంత్ రెడ్డి ముందుగా నేను చెప్పినట్టుగా ఎక్కడి నుంచి వచ్చిండు, తన మూలం ఎక్కడుంది అంటే ఆర్ఎస్ఎస్ దగ్గర ఉంది. రేవంత్ రెడ్డి ఎప్పటికైనా కానీ తెలంగాణ రాష్ట్రంలో మీరు మళ్ళీ గుర్తుపెట్టుకోవచ్చు, ప్రజాభిప్రాయం కూడా ఇదే. అదే నేను చెప్తున్నమాట.
తెలంగాణలో కాంగ్రెస్ పార్టీని భూస్థాపితం చేయటమే రేవంత్ రెడ్డి లక్ష్యము. అందుకనే రేవంత్ రెడ్డి ఒక్కొక్క మంత్రిని టార్గెట్ చేయటం, ఒక్కొక్క మంత్రిని లోబర్చుకోవటం, ఆయన మాట్లాడిన ప్రతిసారి చంద్రబాబు నాయుడుకి జయహోలు చెప్పడం, చంద్రబాబు నాయుడు ప్రస్థానాన్ని తీసుకురావడం, గ్రూప్ 3 అధికారులకు ఏదైనా లెటర్స్ ఇవ్వాల్సి వచ్చినప్పుడు కూడా అందులో చంద్రబాబు నాయుడు అనేటటువంటి పేరున్నప్పుడు ఆ పేరున్న వ్యక్తికి పత్రం అందజేసే టైంలో ముసిముసిగా నవ్వటం, సిగ్గుపడటం, ఇవన్నీ కూడా అందులో భాగమే. అయితే ఇక్కడ మన ముందున్నటువంటి ఇంకో తెలంగాణ సమాజంగా చైతన్యవంతమైన సమాజంగా మనం గుర్తుపెట్టుకోవాల్సినటువంటి పాయింట్ ఇంకొకటి ఉంది. అదేంటంటే ఇప్పుడు ఈ రేవంత్ రెడ్డి తీసుకుంటున్నటువంటి చర్యలు, అడుగులు ఇవన్నీ గమనిస్తే ఏదో ఒక రోజు ఖచ్చితంగా రేవంత్ రెడ్డి తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్కి బదులుగా టీడీపీని బలపరుస్తాడేమో, టీడీపీని బలపరచడంతో పాటు చంద్రబాబు నాయుడు కోసమే పనిచేస్తున్నాడో ఏమో అనేటటువంటి ప్రశ్న కూడా ఈరోజు తెలంగాణ సమాజంలో లేవనెత్తబడింది. తెలంగాణ ప్రజలు అందరూ ఆ విషయంలో ఆలోచిస్తున్నారు కూడా. సో ఒకవేళ ఇలాంటిది ఏదైనా జరిగితే మళ్ళీ తెలంగాణ ప్రజల్లో భట్టి విక్రమార్క మీద పాజిటివిటీ పెరిగి సానుభూతి పాలిటిక్స్ స్టార్ట్ అయ్యి ఆ సానుభూతి మొత్తం తెలంగాణ చైతన్య ప్రజల సానుభూతి మొత్తం బట్టి విక్రమార్కకి పోయి ఆ తర్వాత కాంగ్రెస్ నుంచి ముఖ్యమంత్రిగా బట్టి ఎన్నికవుతాడేమో అనేటటువంటి భయం రేవంత్ రెడ్డికి అత్యధికంగా పీడిస్తుంది. కాబట్టి ఈరోజు అడుగడుగున భట్టి విక్రమార్కను టార్గెట్ చేయడానికి ఆయన పథకం పన్నుతున్నాడు, కుట్రలు చేస్తున్నాడు అని వినిపిస్తుంది. అందులో భాగంగానే ఇప్పుడు ఏదైతే నైనీ కోల్ బ్లాక్ టెండర్స్ ఉన్నాయో అందులో కూడా డైరెక్ట్గా కోమటిరెడ్డిని కానీ లేకపోతే భట్టి విక్రమార్కని కానీ సపరేట్గా డైరెక్ట్గా ఎదుర్కోలేక, డైరెక్ట్గా వాళ్ళ మీద కుట్రలు చేయలేక ముసుగులో గుద్దులాటలాగా ఒక షేడెడ్ ఏరియాలో లాగా వాళ్ళు చాలా కప్పిపుచ్చుకొని ఒక పథకం పన్నిండ్రు. అందులో భాగంగానే మనం ముందుగా మాట్లాడుకున్న సీన్ 1 స్క్రిప్ట్ 1 అనుకున్నాం కదా, ప్లాన్ ఏ లాగా. అట్లానే ఇక్కడ ఏం చేసిరంటే భట్టి విక్రమార్క భుజం మీద తుపాకీ పెట్టి కోమటిరెడ్డి వెంకటరెడ్డిని కాల్చాలనుకున్నారు. ఎందుకు కోమటిరెడ్డి వెంకటరెడ్డిని ఎందుకు డైరెక్ట్గా వాళ్ళు ఎదుర్కోలేకపోయినరు అంటే కోమటిరెడ్డి వెంకటరెడ్డికి పార్టీ కంటే కూడా పదవి ముఖ్యం. ఈ పార్టీలో ఈరోజు పదవి వస్తలేదు అంటే వేరే పార్టీకి పోయి పదవి కోసం ఆయన ఏమైనా చేస్తాడు, ఆయన దగ్గర పరపతి ఉంది అనేటటువంటి విషయము తెలంగాణ ప్రజలు మాట్లాడుకుంటున్నదే. కాబట్టి డైరెక్ట్గా కోమటిరెడ్డిని ఎదుర్కోవడం అనేది కూడా కష్టమే. ఇటు ఒక బుల్లెట్కి 2 పిట్టలు వాళ్తున్నట్టుగా అనుకున్నాడు రేవంత్ రెడ్డి. కానీ లాస్ట్కి ఏమైంది, అటు జర్నలిస్టుల నుంచి, బీఆర్ఎస్ పార్టీ నేతల నుంచి, ఇటు సిట్ నుంచి, ఐఏఎస్ అధికారుల నుంచి, అందరి నుంచి కూడా ఒత్తిడి వచ్చేసి వీళ్ళు పథకం పన్నినట్టుగా ప్లాన్ ఏ ప్లాన్ బి 2 కూడా చెక్మేట్ పెట్టేసరికి ఏమి ఊపిరి సలపనటువంటి పరిస్థితి వచ్చేసరికి రేవంత్ రెడ్డి ఏం చేసిండు, ఆల్రెడీ ఆయనకున్నటువంటి గురి, ఆల్రెడీ ఆయనకున్నటువంటి ప్రప్రథమ టార్గెట్ బట్టి విక్రమార్క కాబట్టి అంతా తీసేసి ఇదిగో ఈ ఫైనల్ అవకాశం లాగా ఈ ఆర్కే రాసినటువంటి మొత్తం ఎడిటోరియల్ వ్యాసంలో భట్టి విక్రమార్కని టార్గెట్ చేసుకుంటూ వచ్చారు. సో ఇప్పుడు మొత్తం మీద ఎవరిది తప్పు అని వీళ్ళు చెప్తున్నారు అంటే బట్టి విక్రమార్క తప్పు అని చెప్పేసి మొత్తం మూకుమ్మడిగా వాళ్ళు మాట్లాడుతున్నటువంటి పెద్ద స్వరం చేసుకొని చెప్తున్నారు అన్నట్టు. అయితే ఇప్పుడు నేను రాజకీయ పూర్వాపరాలన్నీ ఎక్స్ప్లెయిన్ చేసినానే అనుకుంటున్నా. ఇప్పుడు మళ్ళీ మనం కరెంట్ సినారియోకి వచ్చేద్దాం. ఇప్పుడు సిటీ ఏర్పాటు చేసిన విషయం రేవంత్ రెడ్డికి తెలియదు అని ఎందుకు అన్నాడు, ఎందుకు చేతులు దులుపుకున్నాడు? ఎందుకంటే స్క్రిప్ట్ రాసింది వీళ్ళే, అమలు చేసింది వీళ్ళే, మళ్ళీ చేతులు కూడా వీళ్ళకే కాలితే చేతులు కాలొద్దు, మొదటికే మోసం అవుతుంది అని చెప్పేసి రేవంత్ రెడ్డి ఈరోజు మొత్తం కాల్చి బట్టి విక్రమార్క మీదే వేస్తున్నాడు. కానీ ప్రజలు ఆలోచించాలి, వ్యవస్థలు ఏవైతే ఉన్నాయో అవి ఆలోచించాలి. రేవంత్ రెడ్డి ఎందుకు మరి యాజమాన్యాన్ని అరెస్ట్ చేయలేకపోయిండు, కేవలం జర్నలిస్టులను ఎందుకు అరెస్ట్ చేసిండు, పనిచేస్తున్నటువంటి ఉద్యోగుల మీద ఎందుకు? అంటే రాష్ట్రంలో పత్రికా స్వేచ్ఛ ఎట్టుపోయింది, యాజమాన్యం ఏదైతే స్క్రిప్ట్ ఇస్తుందో అదే కదా, నామమాత్రంగా ఒక పప్పెట్ లాగా కదా వీళ్ళు చదివేది. పెద్ద మెయిన్ స్ట్రీమ్ మీడియాలో యాంకర్స్ చేసేది. మరి యాంకర్స్ మీద పడి యాంకర్స్ని అరెస్ట్ చేస్తే ఎట్లా ఉంటుంది? యాజమాన్యాన్ని కదా అరెస్ట్ చేయాల్సింది. మరి ఎందుకు రేవంత్ రెడ్డి తనకు సరే సిట్ ఏర్పాటు చేయడం తనకు తెలియదు అంటున్నాడు కదా, చాలా సిగ్గుచేటైనటువంటి విషయం. ఒక హోంశాఖ తన గుప్పిట్లో ఉన్నటువంటి ముఖ్యమంత్రిగా తనకు అంత పవర్ ఉండి కూడా ఏమీ లేదు, నాకు చేత కాదు, నాకేం తెలియదు అన్నట్టుగా సిట్ ఏర్పాటు నాకు తెలియదని తప్పించుకోవాలని చూస్తున్నటువంటి ముఖ్యమంత్రి మరి ఇప్పటికైనా ఆ యాజమాన్యాన్ని అరెస్ట్ చేస్తాడా, లేకపోతే చంద్రబాబు నాయుడు ఏమైనా పర్మిషన్ ఇవ్వాలా? ఆ విషయాన్ని క్లారిటీగా ఒకసారి ప్రజలు కూడా ఆలోచించి ఎవరిని ప్రశ్నించాలో తేల్చుకోవాలి. రేవంత్ రెడ్డిని ప్రశ్నించాల్సిందే.
ఇక్కడ ఒక విషయాన్ని నేను ఇప్పుడు ప్రస్తుతమా అప్రస్తుతమా అన్నది మీరే ఆలోచించుకోండి అని మీకే వదిలేస్తూ ఒక విషయాన్ని మాత్రం చెప్పదలుచుకున్నా. ఆంధ్రప్రదేశ్లో కమ్మ వర్సెస్ రెడ్డి అనేటటువంటి ఆ ఈక్వేషన్ అనేది, ఆ ఫార్ములా అనేది పనిచేస్తుంది. బట్ తెలంగాణకు వచ్చేసరికి కమ్మ లవ్స్ రెడ్డి అనేది పనిచేస్తుంది. కాబట్టి ఈరోజు రెడ్డి ఎవరైతే ఈ రేవంత్ రెడ్డి రాజకీయాల కోసం, రేవంత్ రెడ్డి ఎత్తుగడల కోసం కమ్మ అయినటువంటి ఆర్కే పనిచేస్తున్నాడు. కాబట్టి తెలంగాణ రాజకీయంలో ఈ కమ్మ వర్సెస్ రెడ్డి ఉండదు, కమ్మ లవ్స్ రెడ్డి ఉంటుంది. అందరూ ఎవరైతే ఆధిపత్య కులాల వాళ్ళందరూ ఉన్నారో వాళ్ళందరూ ఏకమై ఈరోజు దళితుడైనటువంటి బట్టి విక్రమార్కని గురిపెట్టిండ్రు. బట్టి విక్రమార్కని తప్పించి రాజకీయంగా కానీ, ఆర్థికంగా కానీ, సామాజికంగా కానీ పూర్తి స్థాయిలో వాళ్ళే వెళ్ళాలి ఈ రాష్ట్రాన్ని అని చెప్పే ఒక పెద్ద కుట్ర అనేది బట్టి విక్రమార్క మీద ఉన్నది. ఈ విషయంలో మనం ఎటు ఉండాలి అనేది ప్రజలు తేల్చుకోవాలి. అయితే మీకు ఒక విషయాన్ని గుర్తు చేస్తాను. నేను కొన్ని నెలల క్రితము గతంలో పనిచేసిన సంస్థలో భాగంగా మధిర నియోజకవర్గం బట్టి విక్రమార్క నియోజకవర్గానికి వెళ్ళి, బట్టి విక్రమార్క బీయింగ్ అస్ అ దళితులకి ఆ ఉన్నటువంటి నియోజకవర్గ దళిత ప్రజలకి ఎంత అన్యాయం చేస్తున్నాడు అనే విషయంలో నేను మాట్లాడినా. ఇంటింటికి తిరిగి వాళ్ళ కష్టాలు తెలుసుకుని వాళ్ళకి ఏ రకంగా నష్టం జరుగుతుంది, బట్టి విక్రమార్క ఏ రకంగా వాళ్ళకి అన్యాయం చేస్తున్నాడు అనే దాన్ని తెర మీదకి తీసుకొచ్చిన. అదేవిధంగా ఇప్పుడు నేను బట్టి విక్రమార్కకి డైరెక్ట్గా మాట్లాడాలనుకుంటున్న కొన్ని విషయాల్ని ఈ వీడియో ద్వారా చేరవేయాలనుకుంటున్నా. బట్టి విక్రమార్క గారు, మీకు ఒక విషయం చెప్తా. ఫస్ట్ ఆఫ్ ఆల్, మీరు ఒక దళిత్ అనే విషయాన్ని మీరు గుర్తు పెట్టుకోకపోయినా, మీకు క్లాసిజం అనేది వర్కౌట్ అవ్వకపోయినా, మీరు ఒక అగ్రవర్ణ మహిళను పెళ్లి చేసుకొని మీ చుట్టూ నిరంతరం అగ్రవర్ణ వ్యక్తులు ఉన్నంత మాత్రాన మీరు దళిత్ అనే విషయాన్ని మీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు, మీ చుట్టూ ఉన్నటువంటి సోకాల్డ్ అగ్రకులస్తులు మర్చిపోరు. వాళ్ళ బ్రెయిన్లలో అది ఇనుముతోటి వాళ్ళు లిఖించుకొని ఉంటారు, నువ్వు ఒక దళిత్ అని చెప్పేసి. మీరు ఇన్ని సంవత్సరాల పాటు మీ నియోజకవర్గంలో ఉన్నటువంటి దళితుల కడుపు కొట్టిండ్రు, వాళ్ళకి అన్యాయం చేసిర్రు. ఏదో మీరు ఒక అగ్రవర్ణ మహిళని పెళ్లి చేసుకున్నారు, ఇంకా నాకు కులం లేదు, నాకు ఇంకా వర్గభేదం కూడా లేదు, నా లైఫ్ సెట్ అన్నట్టుగా. పదవి కోసం మీరు ఇప్పుడు ఇంకా దిగజారకండి. ఒక్కసారి మీరు గెలిచినప్పుడు దాన్ని ఆ లెగసీని కంటిన్యూ చేయాలంటే ప్రజలు మాత్రం మీ వెనుక ఉంటేనే అది వర్కౌట్ అవుతుంది. వేరే ఇతర నాయకులను మీరు పట్టించుకోవాలన్నా, వేరే వాళ్ళని ప్రసన్నం చేయాలనుకుంటే కాదు. ఇప్పటికైనా కళ్ళు తెరిచి, ఎందుకంటే ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మీ అధిష్టానంలోనే ఇప్పుడు మిమ్మల్ని ఒక రకంగా ఒకవైపు నెట్టి మిగతా అగ్రవర్ణ వాళ్ళందరూ కూడా కలిసి కట్టుగా మీ మీద కుట్రలు పన్నుతున్నప్పుడు ఇప్పటికైనా మీరు చైతన్యం అవ్వాలి కదా. మీ సొంత ఇంట్లోకి దళితుల్ని రానివ్వరు. మీరు మీ బామ్మార్తులు మీ సొంత ఇంట్లోకి దళితుల్ని రాకుండా చేస్తారు, దళితులకి అడుగడుగున వివక్షని చూపిస్తున్నారు. ఇవన్నిటి మీద మీరు ఇప్పటికైనా కళ్ళు తెరిచి కాన్సన్ట్రేట్ చేయండి. మీరు ఇప్పటికైనా ప్రజలను పట్టించుకోండి. అక్కడ ప్రజలు మీ దగ్గర ఎట్లా అయితే ఆగమవుతున్నారో మీ కాంగ్రెస్లో ఉన్నటువంటి ఇతర అగ్రవర్ణ మంత్రులలో మీరు కూడా అట్లా ఆగమవుతున్నారు అనేటటువంటి దాన్ని అక్కడ ప్రజలకు ఇక్కడ మీకు పెద్ద తేడా లేదు. కాకపోతే వాళ్ళు ప్రజలుగా ఉన్నారు, వాళ్ళు ఓట్లేసిన పాపానికి, మిమ్మల్ని గెలిపించుకున్న పాపానికి మీ ప్రజలు అక్కడ ఏడుస్తుంటే మీరు మాత్రం ఇక్కడ మళ్ళీ కుల వ్యవస్థలో భాగంగానే ఈ అధికారంలో ఉన్నటువంటి మీ సొంత మంత్రుల ద్వారానే కుట్రలకు గురవుతున్నారు. వాళ్ళ సామాజిక అవకాశాల కోసం, ఆర్థిక అవసరాల కోసం ఇక్కడ మీరు బలవుతున్నారు అనేటటువంటి ఒక్క విషయాన్ని గుర్తు చేసుకోండి. నేను ఇంకొకసారి చివరిగా అందరికీ, ఇది ప్రజలకు, ఇటు ఈ తెలంగాణ సమాజానికి, అలాగే బట్టి విక్రమార్క కూడా చెప్పాలనుకుంటున్నది ఏంటంటే, రేవంత్ రెడ్డి ఉద్దేశం వచ్చేసి పూర్తి స్థాయిలో తెలంగాణ రాష్ట్రంలోనే కాంగ్రెస్ను భూస్థాపితం చేయాలి, ఇది మాత్రమే ఆయన లక్ష్యం అనేది మేధావుల నుంచి వినిపిస్తుంది. కానీ ఒకరోజు ప్రజలందరూ కూడా అర్థం చేసుకోవాలని ఈరోజు చాలామంది ఆలోచనాపరులు కోరుకుంటున్నారు.